జై శ్రీకృష్ణ. భక్తులారా, ఇక్కడే మన జీవిత యాత్రలో అతి ముఖ్యమైన అడుగు మొదలవుతుంది. శ్రీమద్ భగవద్గీత. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో రెండు సైన్యాల మధ్య రథంపై కూర్చున్న ఒక మహావీరుడి హృదయం విరిగిపోతుంది. అతడు గాంధీవధారి, అజేయుడు, అర్జునుడు. కానీ ఒక్క క్షణంలో తన తాతలు, గురువులు, సోదరులు, కుమారులు, స్నేహితులు అందరినీ ఎదురుగా చూసినప్పుడు అతని హృదయం కుంగిపోతుంది. కన్నీళ్ళు, వణుకు, భయం, కరుణ, మోహం అన్నీ ఒకేసారి వచ్చి అతన్ని కుంగదీశాయి. ఇది కేవలం యుద్ధ భూమి కథ కాదు, ఇది మన ప్రతి ఒక్కరి హృదయ గాథ. జీవితంలో ఎప్పుడైనా మనం ధర్మ సంకటంలో పడినప్పుడు, ప్రేమ మరియు బాధ్యత మధ్య చిక్కుకున్నప్పుడు, మనసు నేను ఏమి చేయాలి అని అరిచినప్పుడు, అదే అర్జునుడి విషాద యోగం. ఈ విషాద లేకుండా గీత జ్ఞానం రాదు. ఎందుకంటే హృదయం విరిగిపోయినప్పుడే దైవం మాట్లాడుతాడు. ఇప్పుడు మనం ఆ మహానుభావుడి హృదయ బాధలోకి ప్రవేశిద్దాం. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ. పారాయణం మొదలు పెడదాం. మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ. 1వ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిము కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు, పాండు తనయులు యుద్ధం చేయగోరిన వారై సమకూడిన పిదప ఏమి చేసిరి? సంజయ ఉవాచ. 2వ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అర్థం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన పిదప రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికెను. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణమాచార్య మహతిం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండు సుతుల గొప్ప సేనను గాంచుము. 4వ శ్లోకం. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటాశ్చ ద్రుపదశ్చ మహారథః. అర్థం. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. 5వ శ్లోకం. దృష్టకేతు కేచితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. అర్థం. దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతి భోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. అర్థం. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్ర తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అర్థం. కానీ ఓ బ్రాహ్మణోత్తమ,
నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. అర్థం: యుద్ధంలో ఎల్లప్పుడూ విజయము సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. అర్థం: నా కొరకు తమ జీవితములను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అర్థం: మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుచున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అర్థం: సేనా వ్యూహము ద్వారములోని మీ ముఖ స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. 12వ శ్లోకం. తస్య సంజయ నయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అర్థం: అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. 13వ శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవాణక గోముఖ సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అర్థం: తరువాత శంఖములు, పణవాణకములు, బేరులు, కొమ్ములు మొదలగునవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. 14వ శ్లోకం. తతః శ్వేతైర్హైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. అర్థం: ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పోంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. 15వ శ్లోకం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రౌ దద్మౌ మకాశంఖం భీమకర్మ వృకోదరః. అర్థం: శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రం అనే తన మహాశంఖములను పూజించారు. శ్లోకం 16 నుంచి 18 వరకు. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషో మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహో శంఖాన్ దుద్ముః పృథక్ పృథక్.
అర్థం: కుంతి పుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషం అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకారుడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, తన బాహువులు కలిగిన సుభద్ర తనయుడు మొదలగు వీరందరూ తమ తమ శంఖాలను పూరించారు. 19వ శ్లోకం. సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అర్థం: ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయ్యింది. ఆకాశము భూమి రెండింటిని కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బ్రద్దలు చేసింది. 20వ శ్లోకం. అధః వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం మిదమాహ మహీపతే. అర్థం: ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచినవాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టు ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికెను. అర్జున ఉవాచ. 21-22వ శ్లోకం. సేనయోరో భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత ఏవదేతా నిరీక్షేహం యోధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యా అస్మిన్ రణ సముద్యమే. అర్థం: అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. అర్థం: దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూసెదను. 24వ శ్లోకం. సంజయ ఉవాచ. ఏవముక్తో హృషీకేశో గుడాకేశన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. అర్థం: సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునుడిచే ఆ విధంగా సంబోధించబడినవాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షల సేనల నడుమ నిలిపెను. 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమావేతాన్ కురునితే. అర్థం: భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడుము అని పలికెను. 26వ శ్లోకం. తత్ర పశ్య స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అర్థం: ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు ఇక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను మిత్రులుగా, అలాగే తన మామలను శ్రేయోభిలాషులను గాంచెను. 27వ శ్లోకం. తాన్ సమీక్ష్య కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్
కృపయా పరయా విష్ణు విషిదన్నిదమబ్రవీత్. అర్థం: ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికెను. 28వ శ్లోకం. అర్జునా ఉవాచ దుష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్థం: అర్జునుడు పలికెను, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. 29వ శ్లోకం. విపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్ష్వైవ పరిదహ్యతే. అర్థం: నా శరీరం అంతా కంపిస్తున్నది, నాకు రోమాంచమవుతోంది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది. 30వ శ్లోకం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అర్థం: ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మరచిపోతున్నాను, నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, కేసి సంహారి, నేను కేవలము విపరీతములనే చూస్తున్నాను. 31వ శ్లోకం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. అర్థం: కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతన విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను. 32వ శ్లోకం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. 33వ శ్లోకం. తయమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్ర తదైవ చ పితామహ. 34వ శ్లోకం. మాతులా శ్వశుర పౌత్ర శాల్యా సంబంధినస్తదా ఏతన్నా హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. 35వ శ్లోకం. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహి కృతే నిహత్య ధార్తరాష్ట్రాన్న ప్రీతిస్య జనార్దన. అర్థం: ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావ మరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవ పోషకుడా, ఈ దరిద్రి మాట టుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధర్తరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందమును పొందగలము. 36వ శ్లోకం. పాపమేవాశ్రయే ధర్మాన్ హత్వైతానా తతాయినః తస్మాన్నర్హ వయం హంతుం ధర్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. అర్థం: ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను
మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? 37వ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 38వ శ్లోకం. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. అర్థం. ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారంలో గాని బంధువులతో కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలి? 39వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృత్స్న మధర్మోభి భవత్యుత. అర్థం. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ పరులవుతారు. 40వ శ్లోకం. అధర్మాభిభవాతి కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ణేయ జాయతే వర్ణ సంకరః. అర్థం. ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఓ వృష్ణీవంశ సంజయుడా, అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. 41వ శ్లోకం. శంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. అర్థం. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. 42వ శ్లోకం. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వతః. అర్థం. వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాప కర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనమవుతాయి. 43వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. అర్థం. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. 44వ శ్లోకం. అహోబత మహాత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజా సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అర్థం. అయ్యో, ఘోరమైన పాప కర్మలను చేయడానికి మేము సిద్ధపడడము ఎంత విచిత్రము! రాజ్య సుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనులను వధించాలని అనుకుంటున్నాము. 45వ శ్లోకం. యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపాణయః ధర్తరాష్ట్రారణేహన్యో తన్మే క్షేమతరం భవేత్. అర్థం. నిరాయుధుడును ప్రతీకారం చేయని వాడును అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. 46వ శ్లోకం. సంజయ ఉవాచ. ఏవ ముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానః. అర్థం.
సంజయుడు పలికెను. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పడవేసి దుఃఖముచే మనస్సు ఉద్వేగము కాగా రథంలో కూర్చుండిపోయెను. ఇలా శోక సంవిఘ్నమానమయ్యి గాంధీవాన్ని పక్కన పెట్టి రథంలో కూర్చుండిపోయాడు అర్జునుడు. ఆ క్షణంలో అతని హృదయం పూర్తిగా విరిగిపోయింది. కానీ అదే క్షణంలో దైవిక జ్ఞానానికి తలుపులు తెరుచుకుంది. భక్తులారా, మన జీవితంలో కూడా అలాంటి క్షణాలు వస్తాయి. మనసు కుంగిపోయినప్పుడు, కన్నీళ్లు పారినప్పుడు, అంత అంధకారం అనిపించినప్పుడు భయపడకండి. అది విషాద యోగమే. అది మనల్ని కృష్ణుని దగ్గరకు తీసుకెళ్తుంది. అర్జునుడిలా మనం కూడా శరణాగతి అవుతాం. అప్పుడే గీతా జ్ఞానం మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. ఈ అధ్యాయం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఏ ఒక్క అధ్యాయం మిస్ అవ్వకుండా ఉండడానికి. తదుపరి అధ్యాయం సాంఖ్యయోగంలో కృష్ణుడు ఆ శోకానికి సమాధానం ఇస్తాడు అతి త్వరలో. కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అందరికీ శాంతి, భక్తి, జ్ఞానం కలగాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.